కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉంటారు. మీరు చాలా చాలా అవును. సంవత్సరాల నుంచి చూస్తున్నారు. అవును. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అభ్యర్థికి అర్హుడు అనేసి అంటే వీళ్ళందరూ సీఎంకు పనికిరారనట ఉద్దేశం? అంటే అట్లని గాదు. అక్కడ నిజంగానే వాస్తవంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు త్యాగం ఉన్నదాయనది. తెలంగాణ ఉద్యమంలో గూడా మంత్రి పదవికి త్యాగం జేశారు. కాబట్టి ఆయన త్యాగాన్ని ఆ విధంగా కీర్తించారు. అర్హుడే. వెంకటరెడ్డి గారు కూడా అర్హుడే. ఇంకో సందర్భంలో ఇంకోళ్ళు కూడా అర్హులే అంటారు. ఇంకో సందర్భంలో మీటింగ్‌కి పోతే. అందరు నేనేమన్నా బహునాయకత్వం ఉంటదంట. ఇప్పుడు వీళ్ళంతా కూడా పార్టీలో ఉన్నవాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మధ్యలో వచ్చినవారు. కానీ అధిష్టానం కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే ఈ సమయంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డే సరైనటువంటి నాయకుడు అని చెప్పేసి నిర్ణయించింది. పీసీసీగా యుద్ధం చేయించింది. పార్టీని గెలిపించింది. తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు కదా! మల్లికార్జున ఖర్గే గారు కూడా. కాబట్టి ఏందంటే రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి పీఠంలో హోదాలో ఉండి తన సాటి అంటే తనతో పాటు అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి వారితో మాట్లాడటం జరిగింది. అట్లని వారే కాదు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో ఎంతమంది లేరు. చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. సీనియర్‌లు ఉన్నారు. అక్కడ సందర్భాన్ని బట్టి ఆ విధంగా మాట్లాడారు. ఇంకా దాన్ని మిగతా వాళ్ళని కించపరిచినట్టయితే కాదది. గతంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు చాలా పార్టీలు మారారు. మళ్ళా పార్టీలోకొచ్చారు. ఎట్ సేమ్ టైమ్ మానవతరాయి గూడా తన అవసరం కోసము పార్టీలు మారి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడము, నిజంగా ఓన్లీ మీ భార్య యొక్క ఉద్యోగం కోసమే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారంటే ఉద్యోగం కోసం కాదు. నా కష్టం ఏందో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో. యెస్. 23 ఏళ్ళు కొట్లాడిన. విద్యార్థి దశ నుంచి ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నా. 4 సార్లు అవకాశం దగ్గరకొచ్చింది నాకు. 2014లో నాకు టికెట్ ప్రకటించాల. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావంతో తెలంగాణ ఉద్యమం చేస్తున్నా. విద్యార్థి కోటాలో నా పేరు రావాలి. అప్పుడు కూడా రాజకీయం చేసి నా పేరు రాకుండా చేశారు తెర మీదకి. ఓకే. 2018లో టికెట్ రావాలి. సత్తుపల్లి పొత్తులో పోయిందని గన్పూర్ ఇచ్చారు. అవును. గన్పూర్ కూడా సాయంత్రం మారిపోయింది. దగ్గరకు వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. అయినా బాధపడలేదు. సరే నేను ఇంకా నాకు టైం ఉందేమో అనుకున్నా. మళ్ళీ రెట్టించినటువంటి ఉత్సాహంతో పోరాటంతో కేసీఆర్‌పై కొట్లాడిన. నికార్సు కొట్లాడిన. కేసీఆర్ ఎన్ని దెబ్బలు కొట్టినా, కేసులు పెట్టినా, ప్రలోభాలు పెట్టినా, నీ కార్పొరేషన్ పదవి ఇస్తామని చెప్పి రమ్మన్నా నేను పోలేదు ఆ రోజు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఏమైంది, అరే ఈ పార్టీ కోసం నా చెమట చుక్కలు దారబోస్తిని, దెబ్బలు తింటిని, నా భార్య ఉద్యోగం కూడా పోయినా లొంగలేదు నేను. అయినా కానీ నాకు రావాల్సిన చచ్చిపోయిన పార్టీని సత్తుపల్లిలో బతికించిన. నాకన్నా ఈ పార్టీకి ఇప్పుడు పార్టీ కూడా చెప్పుకోవాలి కదా, అరే మానవతరాయ కష్టపడిండు పార్టీ కోసం, ఇట్లాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు అని చెప్పి చెప్పుకుంటారు కదా. ప్లస్ విద్యార్థి ఉద్యమకారులు అక్కడ 20 మంది దాకా అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి వ్యక్తిని నేను అవకాశం ఇస్తే, అది కూడా ఉత్తగా నేను హైదరాబాద్లో కూర్చొని టికెట్ అడగలే. సత్తుపల్లి వెళ్ళి చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ని బతికిచ్చి, ఊపిరిలూది, జెండాలు తెచ్చి, అసలు జెండానే లేదు అక్కడ, ఆ జెండాలు సిరిసిల్లకి వెళ్ళి తెప్పించి ఎట్లా ఓయూలో ఎట్లా యుద్ధం చేసిందో అక్కడ సత్తుపల్లి అక్కడ ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరే మీద పెద్ద ఎత్తున పోరాటం 2 సంవత్సరాలు చేసిన పోరాటం. ప్రతి 14,000 గడపలు తిరిగిన హైదరాబాద్ వదిలిపెట్టి. 14,000 గడపలు తిరిగితే ఏమన్నా అప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళంతా ఏమన్నారు, మీరు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోండి, ఇరానీ ఛాయ్లు బిర్యానీలు తినకండి, గ్రామాలకు పోండి, ఎవరైతే విద్యార్థుల తరపున కొట్లాడతారో, ఎవరైతే కార్మికుల పక్షాన కొట్లాడతారో అట్లాంటి వాళ్ళకి టికెట్లు వస్తాయంటే నేను కొట్లాడుతూనే ఉన్నా. నాకే దక్కాలి, ఇంకా పోయి స్థానిక ప్రజల్లో కొట్లాడదామని పోయి కొట్లాడి నా భార్య ఉద్యోగం పోటుకొని అన్ని త్యాగం చేసి ఎన్ని కేసులు 40 కేసులు పై ఉన్నాయి. ఇప్పటికీ నాంపల్లి కోర్టు మెట్లు చెప్తే మానవతరాయింది. ఏ కోర్టులో ఏ కేసులు అయింది? ఏమైనా కబ్జా కేసులా, లేదంటే దొమ్మి కేసులా, లేదంటే ఏమైనా కొట్టిన కేసులా? నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంటే ప్రభుత్వం నా పైన తప్పుడు కేసులు బనాయించింది. తిరుగుతా ఉన్నా. 6 సార్లు జైలుకు పోయినా. ఎవరికో మురళీ ముదిరాజు కేసులో ఇప్పటికీ తిరుగుతున్నా, జైలుకు పోయినా. ఒంటేరు ప్రతాప్ రెడ్డి A1 ఉంటే బీఆర్ఎస్లో ఉండవు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన. ఒంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీ మారి బీఆర్ఎస్లో పోతే చైర్మన్ ఇచ్చారు. నాకు అప్పుడు చైర్మన్ ఇస్తానన్నా కానీ నేను పోలే, జైల్లో కొట్టినా పోలే. ఇంత త్యాగం చేస్తే నాకు అవకాశం రాలేదు. కాబట్టి నేను ఏం చేసిన, ఆవేదనలో ఆ బాధలు ఏం చేయాలా, అప్పుడు అట్లాంటి పరిస్థితి యువతలో పిలవట్లేదు, నన్ను బుజ్జగించలేదు. మానవతరాయ టికెట్ లేకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితులు అని చెప్పి మాట్లాడినట్టయితే నేను అప్పుడు 18లో ఏ విధంగా బతిలాడారు. ఎస్. అప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కుంత్యా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్, ఇద్దరు ఇన్ఛార్జ్లు బోసురాజు, సలీం మహమ్మద్ గడ్డం పట్టుకొని ఢిల్లీలో బతిలాడారు. అప్పుడు కూడా ఇంతే హడావుడి చేసినాం, మాకు విద్యార్థి దిమ్మకాన్ని గుర్తించలేదని. వాళ్ళు బతిలాడితే అప్పుడు జనరల్ సెక్రటరీ ఇచ్చారు నాకు, ఆగినం. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోద్దని కూడా తెలుసు నాకు. నేనే 10 రోజుల ముందు పెద్ద పెద్ద టీవీ ఛానల్లో మాట్లాడి
మేము గెలుస్తున్నాం అని నేను చెప్పినట్టు ధైర్యంగా ఎవరు చెప్పలే. కానీ తప్పదు, ఎందుకంటే నాకు అవకాశం రాలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అవకాశం లేదు, ఆడ టికెట్ ఇచ్చినోడే కూర్చుంటాడు అక్కడ. నా లక్ష్యం ఏంది, ఒక ఎమ్మెల్యే చట్టసభలో పోవాలనుకున్నా. ఎమ్మెల్యే అన్ని అర్హతలు వచ్చి నోటి దగ్గరకు ఒకసారి పోయేసరికి ఆ బాధ ఎట్లుంటుంది చెప్పండి. ఎవరైనా కష్టపడి చదివి ఒకళ్ళు ఉద్యోగం వాడికి రాకుండా ఉద్యోగం వేరే వాడికి వచ్చినట్టయితే ఎంత బాధ ఉంటుంది చెప్పండి.